మీసాలు బాలేకుంటాయి. ఇళ్ళయ్యక మాత్రం వీటిని తీసేయాలి. లేకపోతే ఎక్కడ పడితే అక్కడ గుచ్చుకుంటాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మన వ్యూ. బేసికల్లీ తెలుగు సినిమాలో మనం చాలా సూపర్ మూమెంట్స్ చూసి ఉంటాం. బట్ ఒక కేటగిరీ ఉంది, అదే ది లెజెండరీ క్రింజ్ సీన్స్ ఆఫ్ తెలుగు మూవీస్. అంటే ఈ సీన్ కి సినిమాకి సంబంధం ఉండవు, బట్ మాస్ పల్స్ అంటూ, మాస్క్ నచ్చుతాయి అంటూ, అనవసరమైన డబల్ మీనింగ్లతో పాటుగా కొన్ని ఇల్లాజికల్ సీన్స్ ని జనాల బుర్రలోకి ఎక్కించి అసలు ఎందుకురా ఈ సీన్ సినిమాలో ఉంది అనిపించేలా చేసిన కొన్ని మూవీస్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో లెట్స్ సఫర్ టుగెదర్. మోస్ట్ క్రింజ్ తెలుగు మూవీ సీన్స్ యూ వాంట్ బిలీవ్ వేర్ అప్రూవ్డ్. నెంబర్ 1, బలరామకృష్ణలు. 1992లో రిలీజ్ అయిన ఈ సినిమాలో శోభన్ బాబు మరియు రాజశేఖర్ హీరోలుగా నటించారు. ఈ సినిమా మెయిన్ స్టోరీ ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెరిగిన అన్నదమ్ముళ్ళు. ఫాదర్ ఒకరే బట్ మదర్ డిఫరెంట్. ఈ కారణం చేత చిన్నప్పుడు ప్రేమగా పెరిగిన ఒక డిస్టెన్స్ వచ్చి దాని తర్వాత ఇద్దరు కొట్టుకు సత్తూ ఉంటారు సినిమా మొత్తం కూడా. బట్ సినిమాలో మెయిన్ వర్స్ట్ సీన్స్ అన్ని కూడా ఒక క్యారెక్టర్ చుట్టూ రివాల్వ్ అయి ఉంటది, అదే హీరోయిన్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ప్లేడ్ బై రమ్యకృష్ణ. ప్రాబ్లమేటిక్ సీన్స్ ఏంటంటే, ఈ క్యారెక్టర్ కనిపించిన ప్రతిసారి కూడా సెక్స్ అబ్సెషన్ తో బాధపడుతున్న ఉమెన్ లాగే కనిపిస్తుంది. చుట్టుపక్కల ఎవరు ఉన్నదన్నది అనవసరం, ఎప్పుడూ కూడా ఒకటే మూడ్ లో ఉంటది, అదే రొమాంటిక్ మూడ్ లో. ఆవిడ చేసే యాక్షన్స్ కానీ ఇచ్చే రియాక్షన్స్ కానీ ఎప్పుడు అదే యావలో ఉన్నట్టు అనిపించే ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ అన్నమాట. అరే ఇది ఫ్యామిలీ సినిమా అన్నారు కదా, మరి ఇవేంటి తేడాగా ఉన్నాయి అనిపిస్తాయి అనమాట. అంత క్రింజెస్ట్ డబుల్ మీనింగ్ సీన్స్ ఈ సినిమాలో చాలా పుష్కలంగా ఉంటాయి. వాటిని చూసిన తర్వాత ఇజ్ ఇట్ ట్రూ, ఇది నిజంగా ఫ్యామిలీ సినిమా అయినా అనిపించక మానదు. అంత వరస్ట్ ఉంటాయి క్రింజ్ సీన్స్ అన్ని కూడా. అంటే లైక్ డబుల్ మీనింగ్ అని కూడా అనలేం, డైరెక్ట్ బూతులే. అప్పట్లోనే ఎంత ప్రోగ్రెసివ్ క్యారెక్టర్ డైలాగ్స్ అంటే సూపర్ కదా. నెంబర్ 2, కన్నయ్య కిట్టయ్య. 1993లో రిలీజ్ అయిన ఈ సినిమాలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా నటించారు. బేసికల్లీ మన హీరో ఒక పేద మరియు మధ్య తరగతి మనిషి. సో తన కష్టాలు తను పడుతున్న క్రమంలో రిచ్ మరియు మరదలైన మన హీరోని అసలు దాకనే దాకదు. బట్ మన హీరోయిన్ మీద ప్రేమలు పెంచేసుకుంటాడు. ఒక వన్స్ అపాన్ ఏ టైంలో మన హీరోయిన్ కి ఒక లవ్ లెటర్ రాస్తాడు. ఆ లెటర్ చదవకుండానే హీరోయిన్ తగలబెట్టేస్తుంది. దెన్ గెస్ వాట్, నెక్స్ట్ ఏమవుద్దో ఆలోచించండి. మీ వల్ల వదలే, నేనే చెప్పేస్తాను. నెక్స్ట్ మినిట్ ఆ బూడిదనంతా కలెక్ట్ చేసి దాన్ని వాటర్తో మిక్స్ చేసి ఒక ఇంజెక్షన్ లో దాన్ని తీసుకొచ్చి హీరోయిన్ నరాల్లోకి ఎక్కించి ఏం చెప్తాడు తెలుసా? నా ప్రేమనే బూడిదన్నావు, ఇప్పుడు నా ప్రేమ నీ నరాల్లోకి ఎక్కించా, నువ్వు ఇప్పుడు ఎలా పడుకుంటూ ఉంటావో చూస్తానన్న డైలాగ్ చెప్తాడు. తర్వాత హీరోయిన్ ఏం చేస్తుంది? ఆప్షన్ ఏ, లాగి గౌ మీద ఒకటి పీకుతుంది. ఆప్షన్ బి, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆప్షన్ సి, అర్థమనుకున్నాను కానీ మరి ఇంత బుర్ర తక్కువ అనుకోలేదు అంటది. ఆప్షన్ డి, పైవేవి కాదు. ఎస్, ఆప్షన్ డి, పైవేవి కాదు. ఈ ఇంజెక్షన్ చేసిన వెంటనే హీరోయిన్ ఒక మైకంలో పడిపోయి హీరోకి లవ్ ప్రపోజ్ చేసేస్తుంది. కట్ చేస్తే సాంగ్. అసలు నేను ఎన్నో సీన్స్ చూశాను కానీ హీరోయిన్ ని ఇలా కూడా పడగొట్టచ్చా, ఇది చూసిన తర్వాత అరే హీరోయిన్ ని ఇలా కూడా పడగొట్టచ్చా, అనవసరంగా ఎత్తేలికి బ్లాక్ మ్యాజిక్ చేతబడులు అంటూ అటు ఇటు తిరుగుతున్నాం కదా అని ఫీల్ అయ్యే వాళ్ళకి ఈ సీన్ చూసి కొంచెం మోటివేట్ అవ్వండి. నెంబర్ 3, అలా వైకుంఠపురంలో. ఒరే ఇది ఒక సూపర్ హిట్ మూవీ కదరా, సినిమా మొత్తం కూడా హ్యూమన్ వాల్యూస్ తో సూపర్ గా ఉంటది కదా, దీన్ని ఎందుకురా పెట్టావంటారేమో. ఎస్, మంచి సినిమానే. బట్ ఈ సినిమాలో ఒక అబ్జెక్షనబుల్ సీన్ ఉంది. అదేంటంటే, మన హీరో బంటు ఉద్యోగం కోసం హీరోయిన్ ఆఫీస్ కి వెళ్తాడు. ఆ క్రమంలో హీరోయిన్ తో పాటుగా లిఫ్ట్ లో వెళ్తున్న మన హీరోయిన్ యొక్క అవే లెగ్స్ చూసి ఫ్లాట్ అయిపోతాడు, తల కూడా పైకి ఎత్తాడు. అది హీరోయిన్ కూడా అబ్జర్వ్ చేసుద్ది. దానికి ఇండికేషన్ గా ఇదిగో ఈ జుట్టు. పోతే ఆఫీసే హీరోయిన్ది, వచ్చినోడు ఎవడో పరిచయం లేదు, పైగా ఉద్యోగం గురించి వచ్చినోడు. అటువంటిది హీరోయిన్ వడలు చూసి అలా స్టన్ అయిపోతే ఎవరైనా సరే లాగొక్కటి పీకుతారు, అంతేగాని తడలు చూసినావా చూడు అని రూమ్ లోకి తీసుకెళ్లి మరీ చూపించారు కదా. అంటే ఈ సీన్ లో ఎగ్జాక్ట్ గా అదే అవుద్ది కదా. అంటే వేరే ఎవరైనా అయితే లాగి గోమ మీద ఒక్కటి పీకి జాబ్ లేదు బొక్కలేదు బయట పోరా ఫస్ట్ అంటారు. బట్ మన హీరోయిన్ కాబట్టి మన హీరోయిన్ కి దగ్గరుండి మరి బొజ్జికేస్తుంది. అలా చూడకూడదురా, తప్పు. నువ్వేంటి ఇంట్లోంచి బయటికి రాలేదు, ఎప్పుడు ఊర్లో వెళ్తావా, టూర్లో వెళ్తావా, పంపిస్తా, గిఫ్ట్ రా, నువ్వు నన్ను అప్రిషియేట్ చేస్తున్నావు కదా నా వడలు చూసి, దానికి నీకు గిఫ్ట్ గా నువ్వు ఏ ఊరు కావాలంటే ఆ ఊరు వెళ్ళిపో, హ్యాపీగా ఎంజాయ్ చేస్తురా అని మనోడికి వరాలు ఇస్తుంది. ఇంతకు ముందు సీన్ లోనే తన చెల్లి చున్నీ లాగాడని
ఒక గ్యాంగ్ మీదకే కొట్టడానికి వెళ్తున్న హీరో రివర్స్ లో వచ్చి ఏం చేస్తాడు, సేమ్ వాళ్ళు చేసిన పని కన్నా వరస్ట్ గా బిహేవ్ చేస్తాడు స్టిల్ మన హీరో. దీనివల్ల సినిమాకి ఏమైనా ఉపయోగం ఉందా? అంత క్రింజ్ వరస్ట్ సీన్స్ ని అలా డిజైన్ చేశారో మరి త్రివిక్రమ్ గారికే తెలియాలి. నంబర్ 4 యాక్షన్ జాక్సన్. ప్రభుదేవ డైరెక్టర్ గా అజయ్ దేవగన్ మరియు సోనాక్షి సిన్హా హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా యాక్షన్ జాక్సన్. ఈ సినిమాలో మన హీరోయిన్ సోనాక్షికి బ్యాడ్ లక్ వెంటాడుతూ ఉంటది. తను ఏం కావాలనుకున్నా తనకు దొరకదు. సో దానివల్ల ఎప్పుడు డిప్రెస్డ్ మూడ్ లో ఉంటది. బట్ వన్ ఫైన్ డే ఒక కాఫీ షాప్ కి వెళ్ళిన మన సోనాక్షి అక్కడ అనుకోకుండా బాత్రూమ్ లోకి వెళ్ళిపోద్ది. ఆ బాత్రూమ్ ఓపెన్ చేస్తే హీరో లోపల బట్టలు మార్చుకుంటూ కనిపిస్తాడు. హీరోని న్యూడ్ గా చూసిన తర్వాత హీరోయిన్ కి లక్క కలిసి వచ్చి ప్రతిదీ కూడా తనకి ఏం కావాలనుకుంటే అదే జరిగిపోద్ది. సో దాని తర్వాత హీరోని న్యూడ్ గా చూడడం వల్లే తనకి లక్క కలిసి వచ్చిందని మిగిలిన మగవాళ్ళందరినీ కూడా ఏరుకొచ్చి మరీ వాళ్ళని బట్టలు ఇప్పి చూడడం స్టార్ట్ చేస్తుంది. బట్ స్టిల్ ఎవరి వల్ల లక్క కలిసి రాదు. మన హీరోనే మళ్ళీ చూడడం వల్ల లక్క కలిసి వస్తుంది అనమాట. యాక్చువల్లీ మన మెహర్రాడ్డే క్రియేటివ్ అనుకుంటే ప్రభుదేవ అంతకన్నా క్రియేటివ్ అనుకుంటా. మన మెహర్రాడ్డే సీన్ నే రీమేక్ చేశారు మళ్ళా హిందీలో. కంట్రీలో కూడా హీరోయిన్ క్యారెక్టర్ ఎంతే కదా. సో ఇదే క్యారెక్టర్ ని యాస్టీస్ రివర్స్ కాపీ పేస్ట్ చేశారు అక్కడ. పోతే అమ్మాయిలను ఆబ్జెక్టిఫై చేయడం ఎంత తప్పు, అబ్బాయిలను కూడా ఆబ్జెక్టిఫై చేయడం అంతే తప్పు కదా. వాళ్ళని తీసుకొచ్చి న్యూడ్ గా చేయడం, హీరోయిన్ చూడడం ఇదంతా కూడా తప్పే కదా. కామెడీ ఎట్లా అవుతుంది ఇది? ఇది ఒక కామెడీ సీన్ లా క్రియేట్ చేసి జనాల బుర్రలు దొబ్బెట్టిన మిస్టర్ ప్రభుదేవ్ గారికి వందనాలు. అండ్ బై ద వే మన తెలుగులోనే ముద్దంటే ఓకే, బట్ మరీ బట్టలు లేకుండా చూస్తే లక్క కలిసి రావడం ఇదేం ఐడియా సార్? వాళ్ళ క్రేజీ ఆలోచిస్తారు అనుకుంటా. ఫైనల్లీ నంబర్ 5 గీతా గోవిందం. యాక్చువల్లీ ఈ సినిమా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినప్పటికీ ఇందులో ఒక వరస్ట్ క్రింజ్ సీన్ ఒకటి ఉంది. అదేమిటంటే హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఒక బస్ ట్రావెల్ చేస్తాడు. అదే బస్ ట్రావెల్ లో మన హీరోయిన్ కూడా హీరోతో ట్రావెల్ అవుతూ ఉంటది. హీరోయిన్ ని చూడగానే పడిపోతాడు మన హీరో. దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కొన్ని సజెషన్స్ ఇస్తాడు. ఆ అమ్మాయి నీ వైపు చూస్తుందంటే నీ మీద లవ్ ఉన్నట్టే. సో నువ్వేం ఆలోచించకుండా పెట్టారా ముద్దు పెట్టారా అనగానే మన హీరో వెనక ముందు ఆలోచించకుండా పెట్టడానికి ముందుకు వెళ్ళిపోతాడు. అఫ్ కోర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తాడు అనుకోండి, అరే ముద్దు పెట్టడం కరెక్ట్ కాదరా, ఒక సెల్ఫీ తీసుకుని ఊరుకుందాం అనుకుని సెల్ఫీ తీసుకుంటున్న క్రమంలో మన ఏపీటీఎస్ రోడ్లు చక్కగా ఉండకపోవడంతో ఒక కుదుపు వస్తుంది. దానివల్ల హీరో హీరోయిన్ ముద్దు పెట్టుకోవడం జరుగుద్ది. మన హీరో ఒక శ్రీరామచంద్రుడు సూపర్ వాల్యూస్ నుంచి వచ్చిన ఒక గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చిన గొప్ప వ్యక్తి అన్నట్టే కదా ప్రొజెక్ట్ చేస్తారు సినిమా అంతా కూడా. అటువంటి తప్పు ఎందుకు చేస్తాడు? అవసరం లేదు ఆ సీన్ సినిమాకి. అఫ్ కోర్స్ అది హుక్ పాయింట్ అయినప్పటికీ కూడా. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన హీరోకి తన స్టూడెంట్ ఒక బట్టలు లేకుండా ఒక వీడియో పంపిస్తుంది. అది చూసిన తర్వాత తన ఇంటికి వెళ్ళి మరి ఇటువంటి తప్పమ్మా అని చెప్పేంత గొప్ప క్యారెక్టర్. అటువంటి క్యారెక్టర్ ఎవడో ఫ్రెండ్ మాట విని ఇలా బిహేవ్ ఎందుకు చేస్తాడు? చేయడు కదా. పోనీ ఈ బస్సు సీన్ జరిగింది కాబట్టి మనోడు మారాడు, పరిపక్వత చెందాడు అని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ సీన్ విన్న తర్వాత హీరోయిన్ ప్రేమించడం స్టార్ట్ చేస్తుంది. హీరో క్యారెక్టర్ ఇది, నేను తప్పుగా అర్థం చేసుకున్నానని. సో ఓవరాల్ గా సినిమాకి ఎటువంటి ఉపయోగం లేని వరస్ట్ సీన్ ఇది. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ఒక లైక్ వేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి ఛానల్ చెక్అవుట్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మధ్యన వచ్చిన హైప్ కూడా ఎక్కించేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.